షేక్ షాదిక్ ఖాన్ కేసులో కొన్ని చేదు వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు షేక్ సాదిక్ ఖాన్ దుర్మార్గుడు అంటం కంటే పరమ దుర్మార్గుడు అనొచ్చు. ఒక మహిళని ట్రాప్ చేసి ఆ మహిళని వంచించి వాళ్ళ ఆస్తులు లాక్కోవటం కోసం వాళ్ళ భర్తను చంపేసి కుమారుని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి కొట్టి చిత్రహింసలు పెట్టి బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నం చేసి మొత్తానికి ఒక కుటుంబం మొత్తం స్వీయ మరణం పొందడానికి కారణమైన దుర్మార్గుడు ఇవాళ ఒక 10 ఏళ్ల బాలుడు అనాథ కావటానికి కారకుడు. సరే, ఇదొక పార్ట్. నాణానికి ఇంకొక వైపును కూడా చూడాలిగా. నాణానికి ఇంకొక వైపును చూసినప్పుడు అసలు షేక్ సాదిక్ ఖాన్ ఒక హిందూ మహిళని ఎలా ట్రాప్ చేయగలిగాడు? ఆ ట్రాప్ చేసే అవకాశాన్ని సౌజన్య గారు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఈ విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. అంటే వాడు ట్రాప్ చేశాడు అన్నది కాదు, ట్రాప్ చేయటానికి ఇక్కడ అవకాశం ఎందుకు దొరికింది, అవకాశాన్ని ఏమి ఎందుకు ఇచ్చారు, అంత బలహీనంగా ఏమి ఎందుకు ఉన్నారు? ఇప్పుడు ఏమకి భర్తతో ఏదో గ్యాప్ ఉంది. ఏం గ్యాప్ ఉంది? ఇప్పుడు వాళ్ళ నాన్న ఏఈ, నోకరాజు గారు ఏఈ, వాళ్ళకి కొంత సంపాదన ఉంది, కొద్దిగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయే. ఎందుకంటే వాళ్ళ నాన్న అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సంపాదన వస్తుంది కాబట్టి ఓకే, వాళ్ళ ఫ్యామిలీ. ఆ అమ్మాయి చాలా స్వేచ్ఛగా పెరిగింది. కానీ పెళ్ళైన తర్వాత పుట్టింటో దొరికిన స్వేచ్ఛ అత్తగారింటో దొరికిందని గ్యారంటీ లేదు కదా. పుట్టింటో ఉన్నప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడ టూర్లకు వెళ్ళింది, ఎలా కావాలంటే అలా బతికింది. కానీ అత్తగారింటో పోయిన తర్వాత కొన్ని కండిషన్స్ వచ్చాయి. దగ్గర బంధువులతో తప్ప బయట వాళ్ళతో మాట్లాడటమో, బయట ఇష్టం వచ్చినట్టు తిరగటమో దాన్ని భర్త ఎంకరేజ్ చేయలేదు. దానివల్ల భర్తతో గ్యాప్ వచ్చింది. తర్వాత ఏమేం చేసింది? పిల్లవాడి పేరు చెప్పి పిల్లవాడిని తిప్పే పేరుతో ఏం బయట తిరగటం, టూర్ చేయటం ఏదో జరిగిందట. మరి ఆ క్రమంలోనే షేక్ సాదిక్ ఖాన్ భర్తతో సౌజన్యకున్న గ్యాప్ను అడ్వాంటేజ్ తీసుకున్నాడు. పిల్లవాడికి కూడా లోన్లీగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి పిల్లవాడిని దగ్గర చేసుకున్నాడు. ఫస్ట్ పిల్లవాడి ద్వారా సౌజన్య గారికి దగ్గర అయ్యాడు. వాళ్ళ కుటుంబ విషయాలు కనుక్కున్నాడు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు కనుక్కున్నాడు, భర్తతో సౌజన్యకున్న గ్యాప్ను కనుక్కున్నాడు, సౌజన్యకి మాయ మాటలు చెప్పాడు, దగ్గరయ్యాడు. అంటే ఏమో బలహీనతని కనుక్కొని ఏమో దగ్గరయ్యాడు. కానీ ఆ బలహీనతని మూడో వ్యక్తికి చెప్పడం అనేది తప్పు కదా. భర్తతో గ్యాప్ ఉంటే విడాకులు తీసుకోవటం, పుట్టింటికి వెళ్ళటం, కావాలంటే ఇంకొక పెళ్లి చేసుకోవటం, నచ్చినోడితో జీవనాన్ని కొనసాగించడం వేరు. కానీ ఇలా ఒక థర్డ్ పర్సన్కి మన బలహీనతలు చెప్పుకొని వాళ్ళకి దగ్గర అయ్యి చివరికి ఏమైంది? సౌజన్య గారి భర్తని సౌజన్య గారి సహకారంతోనే షేక్ సాదిక్ ఖాన్ చంపేదాకా వచ్చిందట కదా. ఇప్పుడు భర్తను చంపడానికి కోఆపరేట్ చేస్తే చివరికి తను చనిపోయే కాడికి వచ్చింది వ్యవహారం. చూడండి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఎంత పని చేశాయో చూడండి. ఒక దుర్మార్గుడికి అవకాశం ఇచ్చాయి, ఇవాళ 10 ఏళ్ల బాలుని అనాథ చేసి పడేశాయి. ఇప్పుడు సౌజన్య గారు సుఖపడింది లేదు, వారితో చిత్రహింసలు పడ్డారు, దారుణమైనటువంటి దెబ్బలు తిన్నారు, నరకం చూశారు. నరకం చూడటం వల్లే కదా స్వీయ మరణం పొందడానికి కారణం. చివరికి ఏమో పోలీసులపై కేసు పెట్టలేకపోయారు షేక్ సాదిక్ ఖాన్ మీద. ఎందుకంటే ఏం వైపు కొన్ని తప్పులు ఉన్నాయి అనిపించిందేమో, మేబీ భయం వేసిందో. మొత్తానికి వీళ్ళు పోయి పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పలేకపోయారు. స్వీయ మరణం చేసుకోకుండా పోలీస్ స్టేషన్ పోయి జరిగిన విషయాలని చెప్పుంటే షేక్ సాదిక్ ఖాన్ జైలు గోడల మధ్య పోయి ఉండేవాడు, వీళ్ళ కుటుంబంగా బతుకుతుండేది పోలీసు రక్షణలో. ఒక దుర్మార్గుని ఎంటర్టైన్ చేశారు. వాళ్ళ పిల్లవాడు చెప్తున్నాడు, చెప్పినట్టు వినకపోతే పిల్లవాడిని టెర్రరిస్టుల్లో పోయి పడేస్తానని చెప్పేవాడట. ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే నిజంగా ఆ పిల్లవాడితో అతనికి ఎమోషన్ బాండింగ్ ఉండదు, ఎందుకంటే అతనికి పుట్టినోడు కాదు కదా, అతని కొడుకు ఏం కాదు కదా. పిల్లవాడిని అడ్డం పెట్టుకున్నాడు అంతే. సౌజన్యాన్ని ట్రాప్ చేయడానికి పిల్లవాడిని అడ్డం పెట్టుకున్నాడు అంతే. పిల్లవాడిని ఆడించాడు, పిల్లవాడిని తిప్పాడు. అంటే ఎందుకు తిప్పాడు, ఎందుకు ఆడించాడు? సౌజన్యాన్ని ట్రాప్ చేయడానికి. సౌజన్యాన్ని ఎందుకు ట్రాప్ చేశాడు అంటే ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు ఏంటంటే ఆస్తి కోసం అనేది. సౌజన్య దగ్గర ఆస్తి ఉంది, వాళ్ళ నాన్న దగ్గర ఆస్తి ఉంది, ఆస్తి కోసం వీళ్ళని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి మతం మార్చి తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడు. ఇప్పుడు అసలు షేక్ సాదిక్ ఖాన్ వాళ్ళ కుటుంబ వర్షన్ ఏంటంటే ఒక టైంలో షేక్ సాదిక్ ఖాన్ సౌజన్య గారిని వదిలేయాలనుకున్నాడు, వేరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ సౌజన్య గారు కూడా షేక్ సాదిక్ ఖాన్ వదలలేదు, అతనితో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంది అనేది షేక్ సాదిక్ ఖాన్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. సరే, దాన్ని నమ్మగలేమో పక్కన పెడితే ఈ 2 వర్షన్లు చూస్తే మాత్రం వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా గట్టిగా అయితే కొన్నాళ్ళు నడిచింది. అంతవరకు మనం ఒక కంక్లూజన్ రావచ్చు. ఇప్పుడు మన సౌజన్య గారి లెటర్ చూసినా
లేదు షేక్ సాదిక్ ఖాన్ వాళ్ళ కుటుంబ సభ్యులు వర్షం చూసినా ఒకదానికైతే మనం కామన్గా రాగలిగింది ఏంటంటే సౌజన్య గారు వాడిని కొంత ఎంటర్టైన్ చేశారు ఒక టైంలో. తన బలహీనతల వల్ల, భర్తతో ఉన్న విభేదాల వల్ల, భర్తతో ఉన్న గ్యాప్ వల్ల కొంత ఎంటర్టైన్ చేశారు అతన్ని. ఇప్పుడు తన భర్తను చంపగానే పోయి వెంటనే సౌజన్య గారు కేసు పెట్టారు కదా, నా భర్తకి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాడు అన్న విషయానికి పోలీసులు చెప్పాలి కదా. చెప్పనివ్వలేదు అని ఆ లెటర్లో రాశారు. కానీ ఏదో రకంగా భర్తను చంపేసినప్పుడు తెగింపుగా వెళ్ళైనా తెగేసిపోయి పోలీసులు చెప్పాలి. చనిపోయే అంత తెగింపు ఉన్నప్పుడు అతను ఏదో బెదిరిస్తే ఆగిపోతారా? భర్తను చంపేసినప్పుడు చుట్టుపక్కలని చెప్పాలి కదా, నలుగురికి చెప్పాలి, జనం సహాయం తీసుకొని అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. సో మొత్తానికి ఇక్కడ సౌజన్య గారు చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు సౌజన్య గారు చేసిన మిస్టేక్స్ గురించి నేను ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నానంటే, రేపు ఇంకొక కుటుంబంలో ఇలాంటి సమస్య రాకూడదని. మీ కుటుంబంలో ఉన్న సమస్యని అడ్వాంటేజ్ తీసుకోవడానికి పక్కింటోడో, ఎదురింటోడో, ఆ పక్క బజారోడో, ఎదురు బజారోడో, పక్కూరోడో ఎవడో ఒకటి సిద్ధంగా ఉంటాడు. పక్క మతంలోడో ఎవడో ఒకటి సిద్ధంగా ఉంటాడు. మీరు ఆ అడ్వాంటేజ్ ఇవ్వద్దు. మీరు మీ బలహీనతల్ని అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళకి గేట్వే చేయొద్దు. వాళ్ళు ఫస్ట్లో మీ పట్ల జాలి చూపిస్తారు, మీ పట్ల దయ చూపిస్తారు, మీకు మాయ మాటలు చెప్తారు, మీకు దగ్గర అవుతారు. తర్వాత వాళ్ళ విశ్వరూపం మీకు అర్థమయ్యేది. వాళ్ళ విశ్వరూపం మీకు అర్థమయ్యేపాటికే మీరు వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు వాళ్ళ ట్రాప్లో నుంచి బయటికి రాలేరు, వాళ్ళు రానివ్వరు. అప్పుడు మీరేం చేయలేక వాడి ట్రాప్లో వాడు చెప్పినట్టన్నా ఉండాలి, లేకపోతే ఈ జీవితాన్నన్నా వదిలి వెళ్ళాలి. ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ గుణపాఠం అందరికీ అర్థం కావాలని సౌజన్య గారి వైపు ఉన్న మిస్టేక్స్ కూడా నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. లేకపోతే పాపం మన మధ్య లేదు, ఆమె మిస్టేక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక దుర్మార్గుడి పనినే కాదు, ఆ దుర్మార్గానికి అవకాశం ఇచ్చినటువంటి అంశాలను కూడా ఇక్కడ మాట్లాడుకోవాలని నేను మీ ముందు మాట్లాడుతున్నాను. ఏమంటారు? కామెంట్ చేయండి.